ద్రోహం చేస్తూనే ఉందని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు చెబుతారని, రేవంత్ రెడ్డి అధికార మదంతో మిడిసిపడుతూ వాగుతున్నారని తెలిపారు. కేసీఆర్ హరీష్ రావును ఉరియాలని మాట్లాడుతున్నారని, ఆ మాటకొస్తే కాంగ్రెస్ను ఎన్నిసార్లు ఉరియాలని నిలదీశారు. సమైక్యవాదుల సంచులు మోసిన అల్పుడి చేతిలో ఈరోజు తెలంగాణ ఉన్నందుకు బాధపడుతున్నామన్నారు. దేవాదుల ఏ బేసిన్లో ఉందని అడిగే వ్యక్తి నేడే ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారని సీఎంపై సెటైర్ వేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ అన్న అంగుష్ట మాత్రుడు అనే పదానికి అర్హుడు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు. స్టూడియన్లా ఉండాల్సిన స్పీకర్ గారు ఇవాళ ఆయన బడివే అనే మాట మాట్లాడితే కళ్ళప్పగించి ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఏమనాలనో అర్థం కావట్లేదు. ఇది పార్లమెంటరీ భాషనా, ఇది ప్రజాస్వామిక భాషనా? మాకు అనరాదా ఈ మాటలు? రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నీకు ఒక భాషలో వచ్చేమో తిట్లు, మాకు 3-4 భాషల్లో వచ్చు. తిట్టాలనుకుంటే మీ తాత జేజమ్మలు దిమ్మె తిరిగేలాగా తిట్టే శక్తి మాకుంది. కానీ ఇంత నికృష్టంగా, ఇంత అల్పంగా, ఇంత దారుణంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో, ఇది ఎందుకు చేస్తున్నారో మాకు తెలుసు. ఎందుకంటే మీ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి. నీకు ఐఐటికి IIITకి అంతరం తెలియదు. ఐఐటికి IIITకి అంతరమే తెలియదు. నీకు బచావత్కు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తేడా తెలియదు. నీకు అసలు కృష్ణా బేసిన్ ఏందో, గోదావరి బేసిన్ ఏందో తెలియదు. నీకు అసలు తెలంగాణకి ఏం కావాలో తెలియదు. నీకు తెలిసిందల్లా ఒక్కటే, దోచుకోవడం, దాచుకోవడం తప్ప నీకు తెలిసింది ఏమీ లేదు. ఒక అజ్ఞానివి,